అది 30 ఏళ్ల వయసులో ఉంది అనుష. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. 5.5 అడుగుల ఎత్తు ఉన్నా కూడా తన శరీరంలో ప్రతి భాగం కూడా శిల్పం చెక్కినట్లు ఉంటుంది. ఆమె సౌందర్యం చూస్తే ఎవరైనా సరే చూపు తిప్పుకోలేరు. అంతటి అందం ఆమె సొంతం. పెళ్లై 6 ఏళ్లు అయింది. ఆమె భర్త కార్తీక్కి సేల్స్ జాబ్ అవడం వల్ల ఎప్పుడూ టూర్లలో ఉంటూ బిజీగా ఉంటాడు. అలా టూర్లకి వెళ్లడం, అనుష ఇంట్లో ఒంటరిగా ఉండడం మొదలయ్యాయి. కాని ఒంటరితనం అనేది ఆమె వయసుకు తగ్గ కోరికల్ని మరింత పెంచింది. అనుష 2వ అంతస్తులో ఉంటుంది. ఉదయం 8 గంటలకి లేచి మెడిటేషన్ కోసం బాల్కనీలోకి వస్తుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయి బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుంది. రాత్రి 12 గంటల వరకు టీవీ చూసి తర్వాత నైటీ వేసుకుని పడుకుంటుంది. ఇదే ఆమె దినచర్య. ఇది ఆమె అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే సురేష్ అనే కుర్రాడికి బాగా తెలుసు. 2వ అంతస్తుకి ఎదురుగా ఉన్న తన ఇంట్లో నుంచి సురేష్, అనుషని రోజు చూస్తూనే ఉంటాడు. ఆమె భర్త నెలలో 20 రోజులు బిజినెస్ టూర్లో ఉంటాడన్న విషయానికి కూడా అతనికి తెలుసు. ఒక రోజు రాత్రి అనుష నైటీ వేసుకుంటున్నప్పుడు అనుకోకుండా అటు చూసింది. తన బెడ్రూమ్కి గ్లాస్ విండోస్ ఉన్నాయి. వాటికి కర్టెన్స్ వేయడం ఆమెకి అలవాటు లేదు. నైటీ వేసుకుంటున్నప్పుడు గమనించింది. ఎదురింటి మేడ మీద సురేష్ బైనాక్యులర్స్తో ఆమెను చూస్తున్నాడు. మొదటిసారిగా ఆమెకి చాలా కోపం వచ్చింది. కోపంగా వెళ్లి తిట్టాలనుకుంది. కాని ఆ ఉద్దేశాన్ని మానుకుంది. ఆ తర్వాత రోజు, దాని తర్వాత రోజు కూడా ఆమె ఇలాగే గమనించింది. సురేష్ ఆమెను చూసే ప్రయత్నాలు చూసి అనుష నవ్వుకుంది. తన అందం మీద కొద్దిగా గర్వం కూడా పెంచుకుంది. ఒక రోజు కావాలనే ఫ్లోర్సెంట్ లైట్లోనే తన డ్రెస్ విప్పేసి నైటీలోకి మారింది. ఆ సమయంలో అతని కళ్లల్లో మెరుపు ఎలా ఉందో ఆమె ఊహించుకుంది. అప్పటికే ఆమె భర్త టూర్కి వెళ్లి 10 రోజులు దాటింది. ఆమెలో కోరికలు మరింత ఎక్కువయ్యాయి. మరుసటి రోజు బాల్కనీలో బ్రష్ చేసుకుంటూ దొంగచాటుగా ఆమెను చూస్తున్న సురేష్ వైపు చూసి చిరునవ్వుతో పలకరించింది. అంతే, 10 నిమిషాల్లో సురేష్ అనుష ఫ్లాట్ తలుపు తట్టాడు. ఆమె అతన్ని లోపలికి ఆహ్వానించింది. లైట్గా పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకుంది. సోఫాలో కూర్చుని ఒళ్ళు విరుచుకుంటున్న అనుషను చూసి సురేష్కి పిచ్చెక్కిపోయింది. ఆమె మనసులో ఏముందో అతనికి అర్థమైంది. ఆమె 1 అడుగు దిగితే అతను 2 అడుగులు దిగాడు. డిన్నర్కి రండి అని ఆమె చెప్పింది. ఆ రాత్రికి డిన్నర్కి వచ్చాడు సురేష్. అతని దృష్టి డిన్నర్ మీద లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనలోనే ఉన్నాడు. డిన్నర్ ఎలా ఉంది అని అనుష అడిగింది. డిన్నర్ పూర్తయ్యాక తన బెడ్రూంలోకి అతన్ని ఆహ్వానించి తను మంచం మీద వెనక్కి చేతులు పెట్టుకుని అతన్ని సోఫాలో కూర్చోమంది. అది అని నసిగాడు సురేష్. మీరు చాలా అందంగా ఉంటారు వెంటనే అన్నాడు. నేను అంత బాగుంటానా అని అనుష అడిగింది. ట్రాన్స్పరెంట్ చీరలో ఆమె అందాలు కనువిందుగా ఉన్నాయి. సురేష్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఒళ్లంతా వేడి ఆవిర్లు. కమాన్, మీ బాధ నాకు అర్థమైంది. XX క్యాసెట్ చూస్తారా అని రిమోట్తో టీవీ ఆన్ చేస్తూ అడిగింది. మీరున్నాక మాకా బొమ్మలు ఎందుకు అని ధైర్యం చేశాడు. గదిలో ఫ్యాన్ చాలా వేగంగా తిరుగుతోంది. ఆ ఫ్యాన్ గాలికి ఆమె చీర కొద్దిగా ఎగురుతూ ఒకవైపు నుంచి జారిపోయింది. సురేష్ మెల్లగా ఆమె పక్కనే కూర్చుని మిగిలిన చీరను కూడా తొలగించాడు. ఇప్పుడు ఆమె ఛాతి మొత్తం ఏమీ లేకుండా ఉంది. అతని ఒంట్లో తెలియని వణుకు. 2 మామిడికాయలు లాగా ఉన్న వక్షోజాలను చూస్తూ అతను మెల్లగా ఆమెపై వంగి నాలికతో నిపుల్స్ చుట్టూ సున్నితంగా రాయసాగాడు. ఆమె మత్తులోకి వెళ్ళిపోయింది. తన వేలిని ఆమె నాభిలో పెట్టి మెల్లగా అటు ఇటు ఆడించసాగాడు. ఆమె శరీరం మెల్లగా వణుకుతోంది. ఆ తర్వాత ఆమె నిపుల్స్ను నోట్లో పెట్టుకుని చప్పరించసాగాడు. సురేష్ ఇంటర్నెట్లో చూసినవన్నీ ప్రయోగిస్తున్నాడు. ఆ తర్వాత తన చేతిని మెల్లగా ఆమె చీర లోపలికి పోనిచ్చి రుద్దసాగాడు. ఆ రుద్దుడికి అనుష తట్టుకోలేక ఆపాలని ప్రయత్నించింది. కాని తన వల్ల కాలేదు. అతను మెల్లగా ఆమె బట్టలు మొత్తం తీసేశాడు. ఆమె పెదాల మీద ముద్దు పెట్టసాగాడు. ఆమె శరీరం మీద ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెడుతూ ఉంటే అనుషకి పిచ్చెక్కిపోసాగింది. ఆ తర్వాత ఆమె శరీరంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ తనకి ఇష్టం వచ్చిన రీతిలో చేయసాగాడు. అనుష కూడా అంతే దీటుగా స్పందించింది. అలా చాలాసేపు శృంగారం జరిపిన తర్వాత ఇద్దరూ అలిసిపోయారు.
అతను మళ్ళీ అనుష గుండెల్లో తలపెట్టి పడుకుని ఆమె నిపుల్స్ తన వేళ్లతో నలుపుతూ వాటిని చప్పరిస్తూ ఇద్దరూ నగ్నంగా నిద్రపోయారు.